ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను. Okay, girl, we won't buy tickets then. No, I think like look. Okay, girl, we won't buy tickets then. No. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అమ్మ సమచిత మిస్ అదువు ఫార్చ్యూన్ ఆయిల్. నువ్వు అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడుతుంటే చాలా మంది ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? హౌ డు యూ ఫీల్? నాకే అర్థం కావట్లేదు. అంటే నేను అమెరికాలో పుట్టి పెరిగిన, సో నాకు అమెరికన్ యాక్సెంటే న్యాచురల్. అంటే చాలామంది ఇమిగ్రెంట్, ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్ ఫ్యామిలీస్ లోపల చాలామంది పిల్లలకి కోడ్ స్విచ్చింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో నా ఫ్రెండ్స్ ఇంక్లూడెడ్ మేమందరం స్కూల్కి వెళ్తే ఇంగ్లీష్ యాక్సెంట్లోనే మాట్లాడతాం, కానీ ఇంక ఇంటికి వచ్చి అమెరికన్ యాక్సెంట్లో వెళ్తే మాట్లాడలేం కదా. ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా ఇండియన్ యాక్సెంట్ ఉంటుంది. ఎందుకంటే అమ్మ నాన్నలు, మా అందరు అమ్మ నాన్నలు ఇంగ్లీష్ ఇండియన్ యాక్సెంట్తో మాట్లాడతారు. సో మేము వాళ్ళ నుంచి నేర్చుకున్నాం, స్కూల్లో ఫ్రెండ్స్ నుంచి నేర్చుకుంటాం. సో కోడ్ స్విచ్చింగ్ అంటారు దీన్ని. ఈ కాన్సెప్ట్ కొంచెం అన్ఫెమిలియర్ ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది అందరికీ, ఆడియన్స్, అట్లీస్ట్ తెలుగు ఆడియన్స్కి. బట్ అందరు ఇంకా ట్రోల్ చేయడం, యాక్సెంట్ ఎందుకు ఫేక్ చేస్తుంది, ఇట్లెందుకు మాట్లాడుతుంది, అట్లెందుకు మాట్లాడుతుంది అని. అంటే అది నా న్యాచురల్ యాక్సెంటే, నేను అట్లనే మాట్లాడతాను. అంటే నేను పుట్టి పెరిగింది అక్కడే కదా, సో అట్లా మాట్లాడకపోతే తెలుగులో మాట్లాడాలా? హాలీవుడ్ రిపోర్టర్ ఇంటర్వ్యూ ఇంకెట్లా మాట్లాడాలి అంటుండ్రు. సో నేను అనుకోవడం ఈ ట్రోలింగ్ అనేది ఇండియన్ మీడియాలో అట్లీస్ట్ చాలామంది తెలుగు యాక్ట్రెసెస్కి నేను చూస్తా, ఇన్సెసెంట్ లైక్ మీడియా ట్రోలింగ్. ఇట్స్ సాడ్ నా ఒపీనియన్ లోపల. ఎస్పెషలీ ఒక తెలుగు అమ్మాయి అమెరికాలో ట్రై చేస్తుంది, కొంచెం సక్సెస్ గెయిన్ అవుతుందని అంటే దానికి సపోర్ట్ చూపించాలి, కానీ క్రిటిసిజం, ఎస్పెషలీ ఇలాంటి దాని మీద క్రిటిసిజం చూపించడం నా ఒపీనియన్లో కొంచెం అన్ఫేర్. నా డిఫాల్ట్ సైకాలజీ ఏముంటుంది అని అంటే, మన ఓన్ కమ్యూనిటీలో ఇఫ్ వి సీ సమ్మన్ సక్సీడింగ్ మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇంత చిన్న దానికి క్రిటిసైజ్ చేసి, ఇంత చిన్న దానికి మీమ్స్ చేసి మొత్తం ట్రోల్ చేయడము నా ఒపీనియన్లో అన్నెసెసరీ. కానీ ఇంకా ట్రోల్స్ని మనం ఎప్పుడు కంట్రోల్ చేయలేము. అండ్ మా నాన్న అంటారు దట్ haters trolls are a proxy for how much success you're gaining. And so of course ఇంత లెవెల్లో నేను ఇప్పటివరకు ఫేస్ అవ్వలేదు. సో ఇట్ వాజ్ అ లిటిల్ బిట్ డిఫికల్ట్ ఇనిషియలీ, ఎస్పెషలీ నా ఐడెంటిటీకి సంబంధించింది కాబట్టి దాన్ని క్రిటిసైజ్ చేస్తే అన్నిటికన్నా ఎక్కువ హర్ట్ అవుతుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ మైండింగ్ మై ఓన్ బిజినెస్. నేను చేసుకునేది నేను చేస్తున్నా, ఇంకా వాళ్ళు అనేది అంటారు, ఇంకేం చేయగలుగుతాం దాని గురించి. బట్ బిఫోర్ అంటే మీన్ గర్ల్స్ రిలీజ్ అయ్యే ముందు అంటే నీకు అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి అదంతా నార్మలే, నువ్వేమనుకున్నావు? అంటే ఇండియా నుంచి నా వాళ్ళ నుంచి బాగా సపోర్ట్ వస్తుంది మీన్ గర్ల్స్కి అనుకున్నావా? అసలు ఇక్కడ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఆ టైంకి నేను అసలు అనుకోలేదు ఇక్కడ మీడియా రెస్పాన్స్ అసలు ఉంటుందనే అనుకోలేదు. 1 week రిలీజ్ పీరియడే ఉండే ఇక్కడ మీన్ గర్ల్స్, అది కూడా అట్ ద వెరీ వెరీ ఎండ్. ఇప్పుడు మొన్న 2 weeks క్రితం రిలీజ్ అయింది ఇక్కడ ఇండియా లోపల, 1 week పాటు. సో నేను అనుకోలేదు అసలు ఇండియాలో రెస్పాన్స్ ఉంటుంది ఆర్ అసలు ఎవరికైనా తెలుస్తుందా అని నేను అనుకోలేదు. తెలిసినా కూడా ప్రైడ్ ఉంటుందని అనుకున్నా, కానీ ఇట్లా ఉంటుందని నేను అనుకోలేదు. బట్ అట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీ చాలా ప్రౌడ్ ఉంది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఒపీనియన్స్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్. లార్జర్ బ్రాడర్ ఆడియన్స్ నేను కంట్రోల్ చేయలేను. సో ఇంకా ఇఫ్ దట్ ఈస్ ద టేక్ అవే, మై యాక్సెంట్ ఇస్ ద టేక్ అవే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఇంకా నేను దానికి నేనేమనగలుగుతా?